దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ప్రపంచవ్యాప్తముగా గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను గురించి, ఆయన పడినటువంటి పాటులను గురించి ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. మనకందరికీ తెలిసినట్లుగా యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము మరణించెను. ఆయన కార్చినటువంటి రక్తములో మనము కడగబడాలని, శుద్ధులముగా మార్చబడాలని, ఆయన పొందినటువంటి దెబ్బల వలన మనకు స్వస్థత కలగాలని, ఆయన మరణము ద్వారా మనకు విడుదల కలగాలని యేసుక్రీస్తు వారు దేవుని ప్రణాళికకు తలవంచి ప్రాణత్యాగము ఉనర్చినటువంటి ఈ యొక్క రక్షణ ప్రణాళికను గురించి కొంతసేపు మనము ధ్యానం చేద్దాం. ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించకపోతే, ఆయన సిలువను మోయకపోతే, ఆయన పరిశుద్ధ రక్తము చిందింపకపోతే మానవాళికి రక్షణ ఉన్నట్లా? మన గాయములు స్వస్థత పొందేవా? మనకు విడుదల దొరికేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ కొంతసేపు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మనకందరికీ తెలుసు, గుడ్ ఫ్రైడే అనే వెంటనే యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలను గురించి లోకమంతా కూడా ప్రతి సంవత్సరము ధ్యానము చేస్తూనే ఉంటాం. ఈ రోజును కూడా ఈ 7 మాటల గురించి ధ్యానం చేయటానికి 7 మాటలకు ముందుగా ఏం జరిగింది, 7 మాటలకు తర్వాత ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని కొంతసేపు ధ్యానం చేసి, అటు తర్వాత యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనము ధ్యానం చేద్దాం. ఒకసారి వాక్యము చదువుకుందాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనము. ఇట్లు ఆ సైతాను అనేక విధములా శోధించిన పెదప తగిన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. చదవబడినటువంటి ఈ మాటలలో అపవాది యేసుక్రీస్తు వారిని పలు విధములా శోధించిన పెదప తగిన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది మొదటి మాట. రెండవ మాటగా పేతురు గారు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 3వ అధ్యాయము 19వ వచనము. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమును వెళ్ళి వారికి బోధించెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెరయందున్నటువంటి ఆత్మల యొద్దకు ఆత్మరూపమును వెళ్ళి వారికి బోధించెను అని ఇక్కడ మనము 2 వాక్యాలు మనము చదువుకున్నాం. మొదటి మాటలో అపవాది యేసుక్రీస్తు వారిని పట్టుకొనుటకై, బంధించుటకై ఒక అవకాశము కొరకు ఎదురుచూచెను. అదే విధముగా యేసుక్రీస్తు వారు కూడా ఒక అవకాశము కోసము ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక్కడ అవకాశము కొరకు ఇద్దరు ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకరు అపవాది అయితే మరొకరు యేసుక్రీస్తు వారు. అపవాది ఏ అవకాశము కోసము ఎదురుచూస్తూ ఉంది అనగా, ఇదిగో యేసుక్రీస్తు వారిని పలు విధములా శోధించింది. శోధించి ఇదిగో తనకంటూ ఒక అవకాశము ఉన్నది అని, అవకాశము రాకపోదు అని యేసుక్రీస్తు వారిని ఆ సమయములో విడిచి ఒక అవకాశము కోసము ఎదురుచూస్తూ ఉందంట. ఏంటి అవకాశము అనగా, ఇదిగో యేసుక్రీస్తు వారు తప్పక మరణించాలి, ఆయనను మరణమునకు పాత్రునిగా మార్చబడేటువంటి అవకాశము తనకు ఇవ్వబడును అని అపవాది ఎదురుచూస్తుంది. ఏంటి అవకాశము అనగా, ఆయన మరణింపకపోతే విడుదల రాదు, ఆ పరిశుద్ధ రక్తము చిందింపబడకపోతే మనము కడుగబడము, దేవునికి అంగీకారముగా మార్చబడము
ఆయన గాయములు మనకు స్వస్థత కలిగించును అని అపవాదికి బాగుగా తెలుసు. అయితే అప్పటికి లోకమంతా కూడా పాపాన్ని జరిగిస్తూ, పాపములు ఆనందిస్తూ, పాపమునకు బానిసలై బలహీనులైనటువంటి ఈ క్రమములో దేవుడు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆయనే మానవుడే జన్మించాలి, ఆయనే తన శరీరమును దేవునికి బలిగా అర్పించాలి, తద్వారా లోకమంతటికి కూడా విముక్తి ప్రసాదించాలి. ఇది దేవుని రక్షణ ప్రణాళిక. మనకందరికీ తెలుసు, రోమీలకు రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుకున్నట్లయితే, ఏలైనా పాపమునకు వేతనము మరణము, అనగా పాపము చేయి ప్రతి మనుష్యుడు కూడా తప్పక మరణిస్తాడు. అప్పటికి లోకమంతా కూడా అపవాది కోరలలో చిక్కుకొని బందీలుగా మార్చబడి పాపమును జరిగించుచు బానిసలై మరణించుండగా, దేవుడి యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆశ, ఇదిగో ఏ వ్యక్తి కూడా నశించుట దేవుని చిత్తము కాదు కదా. కనుకనే దేవుడు మన కొరకై చేసినటువంటి ఒక గొప్ప త్యాగాన్ని గురించి మనం విందాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనము మనము చదువుకున్నట్లయితే, అక్కడ క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను, ఎలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అటులా చేసెను. చూసారా, మనమందరము పాపము చేసి మరణించు వారమైతే, పాపము చేయిచు బలహీనులమై బానిసలమైతే, మనమందరము అపవాది కోరలలో చిక్కుకున్న వారమైతే, కానీ యేసుక్రీస్తు వారు మాత్రము పాపరహితుడని, నిందారహితుడని, నిర్దోషి అని తెలుసుకొని కూడా ఆయన యేసుక్రీస్తు వారిని మన నిమిత్తము పాపముగా చేసెను. ఏంటండి కారణము? మనకు విడుదల కలుగు చేయుట కొరకే. ఈ అవకాశము కోసము అపవాది ఎదురు చూస్తూ ఉంది. ఈ సమయము రానే వచ్చింది. ఇక రెండవదిగా యేసుక్రీస్తు వారు ఎదురు చూచినటువంటి అవకాశము ఏ విధముగా అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అక్కడ యేసయ్య చెప్పుచున్నారు కదా, ఇదిగో ఆయన నాకు వసిగినది ఏదియూ పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. ఇక్కడ ఈ మాటల్లో చాలా స్పష్టముగా యేసయ్య చెప్పుచున్నారు కదా, ఆయనకు ఇవ్వబడినటువంటిది దేనిని కోల్పోవుట, ఏది నశించుట దేవుని చిత్తము కాదు. ఆయనకివ్వబడిన సమస్తము కూడా అంతిమ దినమున లేపుటయే ఆయనను పంపిన వాని చిత్తమంట. ఇది దేవుని ప్రణాళిక. సమస్తము కూడా రక్షింపబడాలని, సమస్తము కూడా దేవుని సన్నిధిలో కనిపించాలనేటువంటిదే దేవుని యొక్క ప్రణాళిక. అయితే కొన్ని ఆత్మలు నశించి ఉండగా, నశించినటువంటి ఈ ఆత్మలను రక్షించుటకు యేసయ్య ఒక అవకాశము కోసము ఎదురు చూస్తున్నాడండి. ఏంటి ఆత్మలు, ఎక్కడివి ఆత్మలు అనగా, మనకందరికీ తెలుసు, మొదట వచ్చినటువంటి జలప్రళయము, నోవహ్ గారి కాలములో, ఆ కాలములో మరణించినటువంటి ఆత్మలను రక్షించుట దేవుని చిత్తమై ఉన్నది. అది ఎవరి ద్వారా సాధ్యము అనంటే, అది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అది సాధ్యము. వాక్యము సెలవిచ్చినది కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పుచున్నారు. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఏ ఆత్మైనా సరే యేసుక్రీస్తు వారి మూలమున, ఆయన ద్వారా తప్ప, ఆయన వలన తప్ప ఏ మనుష్యుడిని కూడా పరలోక రాజ్యము చేరుట
అసాధ్యము. అయితే కొన్ని ఆత్మలు మరణించి ఉన్నవి. మరి ఈ ఆత్మలకు మార్గమేంటి? ఈ ఆత్మలు ఎలా రక్షింపబడతాయి అనగా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము వలన, యేసుక్రీస్తు వారు ప్రకటించేటువంటి రక్షణ సువార్త వలన మాత్రమే ఒక ఆత్మ దేవుని వద్దకు రాగలదు. మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారిని మన రక్షకుడిగా మనము ఒప్పుకున్నాం. ఆయన మనందరికీ కూడా దేవుడై ఉన్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడు, మన కాపరి. ఆయన మనలను అంగీకరించేటువంటి శక్తి, అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన రక్తము ద్వారా, ఆయన శ్రమల ద్వారా, ఆయన ఆత్మ అభిషేకము ద్వారా మనము ఆయన బిడ్డలముగా మార్చబడతాం. కానీ నోవాహు గారి కాలంలో చనిపోయినటువంటి ఆత్మలు రక్షణ లేకుండా నశించాలా? కాదు కదా. మరి ఆ ఆత్మల వద్దకు ఎవరు వెళ్ళారు అనగా వాక్యము సెలవిస్తుంది. చాలా స్పష్టముగా యేసయ్య చెప్పుచున్నారు కదా, ఆయన చెరయందున్న ఆత్మలకు ఆత్మరూపమును వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించిన రోజులలో దేవునికి విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండను కదా. అంటే ఆ ఆత్మల కొరకు యేసుక్రీస్తు వారు చెరయందున్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మరూపమును వెళ్ళెను. ఇది ఆయన మరణించిన తర్వాత చేసినటువంటి గొప్ప కార్యము. అపవాది తలంచినది కదా, ఇదిగో యేసుక్రీస్తు వారిని నేను బంధించాను, ఆయన నా చేతులలో చిక్కి ఉన్నాడని అపవాది తలంచుంటే, కానీ యేసయ్య ఆ సమయంలో కూడా దేవుని పనిని నెరవేర్చుటకు ఆయన ఆత్మల వద్దకు ఆత్మరూపమున వెళ్ళెను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఆత్మను రక్షించడం కొరకు ఆయన ఎంతగా ప్రయాసపడుచున్నాడో ఒక్కసారి ఆలోచన చేయి. ఇదిగో యేసుక్రీస్తు వారు ఆయన పొందిన మరొక అవకాశములో అంతరార్థము ఎలా ఉన్నదేనంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆలయము 3 విధాలుగా విభజింపబడింది. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది ఆవరణము. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి రాగలిగినటువంటి అవకాశము ఉండేది. అయితే ఆవరణములోని ప్రజలు ఆగిపోయేవారు. అతి పరిశుద్ధ స్థలము ఎప్పుడు కూడా తెరతోటి కప్పబడి దాచబడి ఉండేది. కానీ మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు మరణించిన పిమ్మట ఏం జరిగిందో. దేవాలయపు తెర అడ్డముగా చినిగెను. అనగా అప్పటి నుంచి ఏ మనుష్యుడైనా ఎప్పుడైనా ఎలాంటి సమయంలోనైనా సరే పరిశుద్ధ స్థలములోనికి రాగలిగినటువంటి ధన్యత ఆయన మరణము వలన మనకు ఇవ్వబడింది. అప్పటి వరకు ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరములు ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగిన అర్హత, యాజకులు పరిశుద్ధ స్థలం వరకు రాగలిగిన అర్హత. ఇక ప్రజలంటారా ఆవరణలో మాత్రమే నిలవగలిగినటువంటి అర్హత. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి మరణము వలన ఈ అడ్డముగా ఉన్నటువంటి తెర చినిగిపోయిను. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అందరూ కూడా రాగలిగిన, దర్శించగలిగిన, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగినటువంటి ధన్యత, కృప మనకందరికి కూడా ఇవ్వబడింది. ఆయన మరణము ప్రతి ఆటంకమును, ప్రతి అవరోధమును తొలగించెను. ఇది యేసయ్య ఎదురు చూసిన మరొక అవకాశము. మూడో అవకాశముగా మనము ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో సృష్టి ఆరంభములో దేవుడు ఆదాము గారిని, అవ్వను సృష్టించెను. అయితే ఇక్కడ వారు పాపము చేయటానికి ముందుగా ఏ విధంగా ఉన్నారు అంటే, వారు దేవుని సన్నిధిలో పాపము లేనివారుగా, దేవునికి వారికి మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకములు, ఏ విధమైనటువంటి అడ్డము లేకుండా
వారు ఉన్నట్లుగా మనకి తెలుసు. చాలా సింపుల్గా చెప్పాలనంటే వారు దేవుని సన్నిధిలో వస్త్రములు లేనివారై వారు స్వచ్ఛముగా దేవుడి సన్నిధిలో ఉండెను. అయితే మనకు తెలుసు వారు పాపమును జరిగించిన తర్వాత వారు చెట్టు వెనకగా దాగుకొనెను. చెట్టు వెనక దాక్కున్న తర్వాత దేవుడు ప్రతిదినము మాట్లాడినట్లుగా ఆ రోజు కూడా మాట్లాడడానికి వచ్చి ఆదాము గారిని పిలిస్తే ఆదాము గారు చెట్టు వెనుకున్నారండి. అప్పుడు దేవుడు అడిగాడు ఒక ప్రశ్న, ఆదామా నీవెక్కడా? అందుకు ఆదాము గారు అంటున్నారు కదా, అయ్యా నేను చెట్టు వెనక దాగుకుని ఉన్నాను. ఏ కారణాన్ని బట్టి దాగుకున్నాడు ఆయన అంటే ఆయనకు గ్రహింపునకు వచ్చిన విషయము ఆయన దిగంబరిగా ఉన్నాడని, ఆయన వస్త్రహీనుడై ఉన్నాడని ఆయన తెలుసుకొని ఆయన దాగుకొనెను. కానీ అప్పటి వరకు స్వచ్ఛత కలిగినటువంటి, ఆటంకములు అడ్డములు లేనటువంటి, అవరోధములు లేనటువంటి జీవితాన్ని దేవుడి సన్నిధిలో వారు ఆనందించుండగా పాపము వలన ఏమొచ్చిందండి అంటే దేవుని నుండి దాగుకొనిన పరిస్థితి, వారు తమ యొక్క సిగ్గుని కప్పుకునేటువంటి పరిస్థితిలోనికి వారు వచ్చి ఉన్నారు. వారు దిగంబరులుగా ఉండుట వలన దేవుడే వారికి వస్త్రములను కుట్టి ఇచ్చెను. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో ఎలా మరణించారండి? ఆయన లోపలి వస్త్రమును సైతము వారు చీట్లు వేసుకొని ఆ వస్త్రమును సైతము వారు తీసుకొనెను. ఇక్కడ యేసయ్య కలువరి సెలవులో ఎలా మరణించుననంటే ఇదిగో వస్త్రము లేకయే. మరలా అదే స్వచ్ఛత, అదే పరిపూర్ణత, దేవుడు అంగీకరింపగలిగినటువంటి ఆ పరిశుద్ధతలోనికి మరలా యేసయ్య కలువరి శిలువపై మరణించెను. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధాన్ని, ప్రతి అడ్డంకుని ఆయన తొలగించి దేవుడు మొదట ఒక మనిషిని ఏ విధముగా సృష్టించారో అంతటి పరిశుద్ధతలోనికి మరలా యేసయ్య మానవ జాతిని అంతటిని కూడా చేర్చెను. చూసారా, యేసయ్య పరిశుద్ధముగా మరణించారండి. అంటే వస్త్రము లేకయే ఆయన మరణించెను. మొదటి ఆదాము లోకమునకు పాపమును తీసుకొచ్చి దేవుని సన్నిధిని కోల్పోతే, కానీ కడపటి ఆదాము అదే పాపమును తీసివేసి మరలా పరిశుద్ధుడిగా స్వచ్ఛత కలిగినటువంటి శరీరాన్ని దేవుని సన్నిధిలోనికి ఆయన అర్పించెను. చూసారా, అపవాదేమో ఒక అవకాశము కోసము ఆయనను మరణింపచేయాలని ఎదురు చూస్తే యేసయ్య మాత్రము ప్రతి ఆత్మను రక్షించాలని, ప్రతి ఆటంకమును తొలగించాలని, మరలా స్వచ్ఛతగా దేవునికి మనలను మనము అంగీకారమైనటువంటి యాగముగా బలిగా అర్పించాలని యేసయ్య సిలువపై మరణించెను. మనకందరికీ తెలుసు, దేవునికి అంగీకారముగా ఎవరు మార్చబడతారండి? క్రైస్తవులు మాత్రమేనా? ఒకసారి వాక్యము చదువుకుందామా? పౌలు గారు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 32వ వచనము ఒకసారి మనం చదువుకున్నట్లయితే, పేతురు అనబడు సీమోనునను పిలుచుకొనుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోని ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి మనం చదువుకుందాం. అంతట పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అని ఇక్కడ అపోస్తల కార్యంలో ఎంత చక్కగా పేతురు గారు మాట్లాడారు చూడండి. అంటే ఏ మనుష్యుడైనా సరే దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారమే. అంటే
ఇక్కడ దేవుడు ప్రతి మనుష్యుడిని కూడా తప్పక అంగీకరిస్తాడు. ఆయన విభేదించేటువంటి దేవుడు కాడు. ఆయన చెంతకు వచ్చిన వారిని నెట్టివేసే దేవుడు కాడు. అది ఏ జాతి వాడని, ఏ మతానికి చెందినవాడని, ఏ స్థలమునకు చెందినవాడని, ఎలాంటి వాడని దేవుడు చూడడు. ఆయనను పేరు పెట్టి పిలిచిన ప్రతి మనుషునికి, ఆయనను వెతికిన ప్రతి మనుషునికి ఎటువంటి విభేదము లేక రక్షణను, ప్రేమను, ఆయన కృపను ఉన్నతముగా అందించేటువంటి దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఆయన నామమందు రక్షణ ఉన్నది. ఆయన గాయముల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మరణము వలన మనకు విడుదల కలుగుచున్నది. దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు కొంతసేపు యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను గురించి కొంతసేపు మనము ధ్యానం చేద్దాం. 7 మాటలలో మొదటి మాట యేసయ్య చెప్పుచున్నారు కదా, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, కనుక వీరిని క్షమింపుము. ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా చక్కటి ప్రార్థన చేశారండి. ఏంటి ప్రార్థన అనగా, పరలోకమందున తండ్రికి ఒక విన్నపము. ఆ విన్నపము మనలను క్షమించమని. వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఇక్కడ యేసయ్య ఘోరమైనటువంటి బాధ, గాయాలు, నిందలు, అవమానాలు, శ్రమలు, వీటన్నిటిని కూడా ఆయన మర్చి ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి మాట, ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థన, ఇదిగో తండ్రి వీరిని క్షమింపుము అని ఒక చక్కటి మాట ఆయన పలికారు కదా. ఒకవేళ యేసుక్రీస్తు వారు గనక ఈ మాట పలుకకపోతే మానవాళి ఈ రోజున ఉండేదా? అది సాధ్యమేనా? తండ్రి కోపాగ్ని రగులుకుంటే పరిస్థితి ఏంటి? ఇక్కడ యేసయ్య ప్రార్థన మధ్యవర్తిత్వ ప్రార్థన. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి లేఖ, పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అయినచో శిక్ష విధించువాడు ఎవడు? యేసుక్రీస్తే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయిచు ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఏంటి? మనందరికీ మధ్యవర్తిగా సిలువలో వేలాడుతూ ఆ శ్రమలో, ఆ బాధలో ఆయన చేసినటువంటి ప్రార్థన మధ్యవర్తిత్వపు ప్రార్థన. దేవుని ఉగ్రత మనపై రాకుండా ఆయన మధ్యవర్తిగా మన కొరకై ఇప్పటికీ విజ్ఞాపన చేయుచున్నాడని పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో ఆయన చెప్పుచున్నారు. తర్వాత హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 7వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, కానీ యేసు శాశ్వత జీవి కనుక ఆయన సదా యాజకత్వము కలిగి ఉన్నాడు. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరుని వారిని రక్షించుటకు ఆయన ఎల్లప్పుడూ సమర్థుడే. ఆయన దేవుని సన్నిధిలో ప్రజల పక్షమున మనవి చేయుటకు శాశ్వత జీవిగా ఉన్నాడు అని వాక్యము మనకు తెలియచేస్తుంది. అటు తర్వాతగా యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ, యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుంచి మనము చదువుకున్నట్లయితే, మీరు పాపము చేయకుండుటకై
నా చిన్ని బిడ్డలారా, మీకు ఇట్లు వ్రాయిచున్నాను, కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు. ఎంత చక్కటి మాట కదా. పాపము చేయి ప్రతి మనిషిని కొరకు తండ్రి సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన చేయు ఒక న్యాయవాది మనకున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈయన మనందరికీ మధ్యవర్తిగా దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాడండి. ఎందుకోసం అంటే మనము రక్షింపబడాలి. ఈ రక్షణ ఎలా సాధ్యము అనంటే పాపములు క్షమింపబడుట వలన సాధ్యము. అంత గొప్ప అధికారము యేసయ్యకు కలిగి ఉన్నాడు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనమందరం ఎలా ఉన్నామండి? క్షమించు అధికారము కలిగిన యేసయ్య క్షమించమని ప్రార్థన చేశాడు. కానీ మనమేమో క్షమించమని ప్రార్థన చేస్తాం యేసయ్యకు, కానీ క్షమింపగలిగిన మనస్సు మనకు రాదు కదా. యేసయ్య క్షమించు అధికారము కలిగి క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనమైతే క్షమించమని ప్రార్థన చేస్తున్నాం, కానీ క్షమించే అవకాశం ఉంటే క్షమించలేకపోతున్నాం కదా. ఇప్పటికీ పగలు, కక్షలు, అంతర్యాలు, ఇప్పటికీ వర్గాలు, విభేదాలతోటే మనము ప్రేమించలేక, క్షమించలేక దేవుని రక్షణను కోల్పోతున్నామండి. మరి రక్షణ కావాలనంటే క్షమింపబడుటలోనే, క్షమించుటలోనే దాగి ఉన్నదన్న రహస్యము నీవు తెలుసుకుంటే ఈ రోజున నీవు తప్పక క్షమించాలి. క్షమించమని ప్రార్థన యేసయ్యకు చేయాలి. మనకు తెలుసు, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పుచున్నారు కదా. 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, పరులు చేసినటువంటి దోషమును మీరు క్షమించిన ఎడల మీరు క్షమింపబడుదురు, వారి పాపములను మీరు క్షమింపని ఎడల మీ పాపములు కూడా క్షమింపబడవు అని యేసయ్య నిష్పక్షపాతంగా ఆయన మనతో మాట్లాడుతున్నారు. మరి క్షమించగలవా? క్షమించి యేసయ్యను అయ్యా నా పాపములు క్షమింపవా దేవా అని అడగగలవా? క్షమించుటలోనే నీవు క్షమింపబడుదువు అనే రహస్యము ఈ మొదటి మాటలో యేసయ్య మనకు తెలియచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ మాటగా మనము ధ్యానం చేస్తే, నేడు నీవు నాతో పాటు పరదైసిలో ప్రవేశింతువు అనే మాట యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో మనకు తెలుసు, యేసుక్రీస్తు వారి ప్రక్కగా కొట్టబడినటువంటి దొంగ ఒకరేమో యేసయ్యను అవమానిస్తే మరొకడేమో యేసయ్యని బ్రతిమాలుతున్నాడు. ఏమని అనగా, అయ్యా నీవు పవిత్రమూర్తివి, నీవు నీతిమంతుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు నీ రాజ్యమునకు వెళ్ళే క్రమములో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఆ ధన్యత నాకు ఇస్తావా అని ఒక చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన రక్షకుడు విన్నాడండి. విని అంటున్నాడు కదా, నేడు నీవు నాతో పాటు పరదైసిలో ఉందువు అనేటువంటి వాగ్దానాన్ని యేసయ్య ఇచ్చేశాడు. కొంతమంది ఈ మాటను ఇదిగో యేసయ్య పరలోకం ఇచ్చేశాడు అని అనుకుంటారు. కానీ పరలోకాన్ని ఇవ్వలేదు, కానీ పరదైసునిచ్చాడు. పరదైసు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనగా, మీకు ముందుగానే చెప్పాను, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత చెరయందున్నటువంటి ఆత్మల వద్దకు ఆయన సువార్తను ప్రకటించుటకు ఆత్మరూపమున వెళ్ళెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణించేటువంటి క్రమంలో ఆయన ఏం చెప్పారు? నీవు నాతో పాటు పరదైసులో ఉండు అని చెప్పారు. మరణించిన తర్వాత ఈ ఆత్మను యేసయ్య ఎక్కడికి తీసుకువెళ్ళి ఉండొచ్చు? ఆలోచన చేయండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెరయందున్న ఆత్మల వద్దకు ఆయన వెళ్ళెను. ఇక్కడ ఈ మనుషుడు జీవించిన జీవితకాలము ఒక దొంగ వలె, ఒక దోపిడీ గాని వలె, రక్షణ తెలియక
ఈ లోకములో జీవించి ఉండగా చివరి క్షణంలో ఒక్క అవకాశాన్ని అడిగాడు యేసయ్యని. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, నాకు ఆ అర్హతను ఇస్తావా అని అడిగిన వెంటనే యేసయ్య నీకు అవకాశాన్ని నేను ఇస్తా, సువార్తను ఆలకింపగలిగిన పరిస్థితి నేను కల్పిస్తానని ఆ ఆత్మను, సువార్త ప్రకటించేటువంటి ఆ ఆత్మల వద్దకు ఆయన తీసుకొని వెళ్ళారండి. అక్కడ ఆయన ప్రకటించినటువంటి సువార్తను ఆలకించటం వలన ఆ ఆత్మలన్నిటిని కూడా పరదేశంలోనికి చేర్చినటువంటి యేసయ్య. ఇక్కడ మనము గనక వాక్యము చదువుకున్నట్లయితే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా చెప్పుచున్నారు కదా. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, పైనుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప మరి ఎవరును పరలోకమునకు ఎక్కిపోలేదు. అనేక మార్లు మనం వింటూ ఉంటాం కదా, మరణించినటువంటి ఆత్మలు పరలోకము చేరియున్నవి అని మనం వింటూ ఉంటాం. కానీ యేసయ్య ఏమన్నాడు యోహాను సువార్తలో? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి లేక పైనుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఏ మనుష్యుడును పరలోక రాజ్యము చేరలేదు, పరలోకమునకు ఎక్కిపోలేదు అని యేసుక్రీస్తు వారే స్వయముగా మాట్లాడుతున్నారు. మరి ఈ మాటను బట్టి నువ్వు ఆలోచించే, మరణించినటువంటి మీ ఆప్తులు కావచ్చు, మరణించిన మీ సన్నిహితులు కావచ్చు, మీ కుటుంబస్తులు కావచ్చు, పరలోక రాజ్యము వెళ్ళారా అంటే అది ఈ మాట ప్రకారం అయితే కాదు అని నేను నమ్ముచున్నాను. అటు తర్వాతగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన నీతి అన్నటువంటి సింహాసనము పైన తీర్పరిగా కూర్చునున్నప్పుడు సమస్త జాతులు అక్కడ ఆయన ముందు ప్రవేశింపబడి వారందరూ కూడా ఆయన తీర్పు కొరకు ఎదురు చూసినటువంటి క్రమంలో ఆయన కొంతమందిని తన కుడివైపు పిలుస్తారని, మరికొంతమందిని ఎడమవైపు పిలుస్తారని, కుడివైపున ఉన్న వారిని గొర్రెలని, ఎడమవైపున ఉన్నటువంటి వారిని మేకలు అని చెబుతున్నారు. ఈ సన్నివేశము ఎప్పుడు జరగబోతున్నది అనగా అది తుది తీర్పు. దట్ ఈస్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఆ తర్వాతగానే ఒక మనుష్యుడు కుడివైపున ఉన్నటువంటి వారుగా వారికి మాత్రమే పరలోక రాజ్యము, ఆ భాగ్యము ఇవ్వబడిద్ది. ఇదిగో మీ కొరకు సిద్ధపడబడినటువంటి రాజ్యమును మీరు సంతరించుకోండి, దానిని మీరు పొందుకోనండి అని యేసయ్య వారితో చెప్పుచున్నట్లుగా మనం అక్కడ వాక్యంలో చదువుతూ ఉంటాం. అంటే తుది తీర్పు అవ్వకుండా పరలోక రాజ్యము ఉన్నట్లా లేనట్లా మీరే ఆలోచన చేయండి. మనకు విశ్వాసం ఉన్నది ఏమని? క్రీస్తునందు మృతులు ధన్యులు. అటువంటి వారికి పరలోక రాజ్యం ఒక రోజున ఉన్నది. కానీ ఈ రోజున పరలోక రాజ్యము వెళ్ళారు అనేటువంటి మాట అసత్యము. తుది తీర్పు అవ్వక ఏ మనుష్యుడును పరలోక రాజ్యము చేరుట కుదరదు. మనకందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఏలియా గారు మరియు హానోకు గారు వీరిద్దరూ కూడా దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయారని, ఒకరిని దేవుడు కొనిపోబడెను అని వాక్యం మనకు తెలియచేస్తుంది. మరి వీరు ఎక్కడికి వెళ్ళినట్లుగా ఆలోచన చేయండి. మరి వీరు ఎక్కడ ఉన్నట్లుగా అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు గోధుమ గింజ ఉపమానాన్ని మనకు తెలియచేస్తున్నారు. గోధుమ గింజ భూమిలో పడి నశించకుండా అది జీవమును పొందదు. నశింపక జీవమును పొందుట అసాధ్యము. భౌతికమైనటువంటిది దేవుని రాజ్యమున ప్రవేశించుట అసాధ్యము. అమరమైనది మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశించగలదు తప్ప భౌతికమైన ఈ శరీరము, భౌతికమైన ఈ నేత్రములు, భౌతికముగా ఈ లోకములో ఉన్నది ఏది కూడా దేవునిని చేరుట అసాధ్యము. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కొనుపబడ్డారు. ఎక్కడికి? పరలోక రాజ్యానికా? అంటే పరలోక రాజ్యములో సర్వశక్తిమంతుడనే దేవుడున్నాడు.
ఆ దేవుని సన్నిధిలోనికి భౌతికమైనది ప్రవేశించుట అది అసాధ్యము. గోధుమ గింజ భూమిలో పడాలి, నశించాలి, అప్పుడే అది జీవాన్ని పొందుకుంటుంది. అలాగుననే దర్శన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఒక ఇద్దరు సాక్షులు రావాల్సిన వారే ఉన్నారు. ఆ ఇద్దరు కూడా యేసయ్య కొరకు హతసాక్షులుగా మార్చబడి వారు మరణింపవలసిన అవసరము ఉన్నది అని మనము తెలుసుకోవాలి. మరణింపకయే దేవుని రాజ్యములో ప్రవేశించుట అసాధ్యము. భౌతికమైనది అమరత్వాన్ని తప్పక కప్పుకోవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము తప్పక మట్టిలో కలవాలి. కానీ దేవుడిచ్చిన ఆత్మ మరల దేవుని సన్నిధికి వెళ్ళాలి. తద్వారా మనం ఆలోచించేద్దాం. మరణింపక పరలోక రాజ్యములో చేరుట అసాధ్యము. యేసయ్య ఆ దొంగతో చెప్పాడు కదా, నేడు నీవు నాతో పరదైసులోనికి వచ్చేదవు అని చెప్పారు. కానీ ఇన్ని సంవత్సరాల్లో ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఆరాధన చేస్తూనే ఉన్నాం, యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించూనే ఉన్నాం. మరి ఈ రోజున ఈ క్షణంలో మరణిస్తే మనకు పరలోక రాజ్య భాగ్యము ఉన్నది అని చెప్పగలవా? ఆ రాజ్యమున నీకు స్థానము ఉన్నది అని చెప్పగలవా? ఆ దొంగ చివరి క్షణం వరకు తెలుసుకోలేక చివరి క్షణంలో యేసయ్యని అడిగితే యేసయ్య ఆ ధన్యతనిచ్చాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా యేసయ్య నామాన్ని తెలుసుకొని, ఆయన శక్తిని, అద్భుత ఆశ్చర్యకార్యములను తెలుసుకొని మనలో కలిగిన పరివర్తన ఎంత? ఈ పరివర్తన నిన్ను పరలోక రాజ్యమునకు పాత్రునిగా చేయగలదా? నీ భక్తి, నీ విశ్వాసము నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలదా? నీ జీవితాన్ని బట్టి నీ యజమానుడు ఆనందంగా ఉన్నాడా? ఆలోచించే. ఇప్పటి నుంచైనా పరివర్తన కలిగి నమ్మకముగా, నీతిగా, యథార్థముగా, పరిశుద్ధత కలిగి జీవిద్దాం. ఇక మూడవ మాటగా మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అసలు దేవుడు తన తల్లి బాధ్యతను తన ప్రియమైన శిష్యునికి అప్పగించాడండి. ఆలోచించేద్దాము. దేవుడు ఒకరి బాధ్యతను ఒక మనిషికి ఇస్తాడా? అంటే దేవుడు చూసుకోలేడనా? దేవుడు వారి కొరకు ఏర్పాటు చేయలేడనా? ఇక్కడ యేసయ్య తన తల్లిని గురించినటువంటి ప్రేమ, తన తల్లిని గురించినటువంటి బాధ్యత ఈ మాటల్లో మనము గ్రహించాలి. సిలువను మోస్తూ ఉన్నాడు, కొట్టబడ్డాడు. సిలువలో మరణించేటువంటి క్రమంలో ఆయన పలికినటువంటి మాట, ఇదిగో నేను లేకపోతే నా తల్లి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన మిగులుగా ప్రేమించినటువంటి తన శిష్యునికి తన బాధ్యతను అప్పగించాడు. అంటే ఆయన ఆ సమయంలో కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు కదండి. 4వ ఆజ్ఞ, ఇదిగో నీ తల్లిదండ్రులను సన్మానింపుము, వారిని గౌరవించుము. ఆయన ఆ సమయంలో కూడా తన తల్లిని గురించి జ్ఞాపకం చేసుకొని మనందరికీ కూడా మాదిరిగా యేసయ్య ఉన్నాడు. ఒకసారి నీవు నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావో ఆత్మపరిశీలన చేసుకో. వారిని గురించిన నీ ఆలోచన ఎలా ఉన్నది ఆలోచన చేయి. యేసుక్రీస్తు వారే తన తల్లిని గురించి తన శిష్యునికి బాధ్యతగా అప్పగించితే మనమేం చేస్తున్నాం? మన తల్లిదండ్రులను అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు వారి బాధ్యతగా అప్పగించేటువంటి పిల్లలము మనం కాదంటారా? ఇదేనా నీ ప్రేమ? ఇదేనా సన్మానించడం అంటే? లోకరక్షకుడే దేవుని ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు మరి ఆయన బిడ్డలుగా మనమేం చేయాలండి? సన్మానించవా? గౌరవించవా? నీ తల్లిదండ్రులను ప్రేమించవా?
వారు వృద్ధాప్యంలో వారి బాధలకు, వారి కష్టాలకు వాళ్ళని వదిలేస్తావా? నీ తల్లి పడినటువంటి పురిటి నొప్పులను జ్ఞాపకం చేసుకో. నీ తండ్రి పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకో. పలుకరించలేని పరిస్థితిలో నీ జీవితం ఉన్నదా? వారిని కనీసము మాట్లాడి వారిని చూచేటువంటి పరిస్థితిలో నీ జీవితం లేదా? ఒకసారి ఆలోచించేయి. ఈ మాటను బట్టి నీవు ఇకనైనా పరివర్తనను కలిగి నీ ప్రవర్తనను మార్చుకొని నీ తల్లిదండ్రులను ప్రేమించు, దీవించబడతావు. ఇక 4వ మాటగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నీవు నన్ను ఏల చేయి విడిచితివి. ఈ మాట హృదయాంతరంగముల నుంచి యేసయ్య పలుకుతున్నటువంటి ఒక చక్కటి మాట. పలికిన అన్ని మాటలలో ఈ మాట వేదనకరమైనటువంటి మాట. ఈ వేదన ఎలా వచ్చింది అనంటే, తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యను ఎడబాటు గురి చేసేటువంటి సమయము, చేయి విడిచేటువంటి సమయము ఆసన్నమైనదని గ్రహించుకొని అది జ్ఞాపకం వచ్చి యేసయ్య బాధపడుతున్నాడు కదా. తండ్రి నన్ను ఏల చేయి విడిచితివి. యేసయ్య ఆ ఎడబాటుని తట్టుకోలేక సిలువలో ఆక్రందనను ఈ మాట ద్వారా తెలియచేస్తున్నాడండి. ఈ మాటలో తండ్రితో యేసయ్య కలిగినటువంటి అనుబంధము, యేసయ్య తండ్రితో కలిగినటువంటి ప్రేమ, ఆప్యాయత, విడదీయరానటువంటి ఆ బంధము, ఈ మాటలో మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లి తీగలను గురించిన ఒక ఉపమానంలో ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో మీరు నాతో అంటుకట్టబడిన ఎడల మీరు ఫలించెదరు అంటున్నాడు. యేసయ్య మనందరినీ కూడా ఆయనలో భాగమవ్వాలంటున్నాడు. ఆయనతో కలిసి ఆయనలో మనము ఫలించాలి అని ఆశపడుతున్నాడు. యేసయ్య మరి ఎవరిలో ఐక్యమై ఉన్నాడు? తన తండ్రిలో ఆయన భాగమై ఉన్నాడండి. ఆయన జీవితకాలం అంతా మనం గమనించినట్లయితే ప్రతి విషయానికి యేసయ్య చెప్పేటువంటి మాట, ఇదిగో నా చిత్తము కాదు, నా తండ్రి చిత్తమే. ఆయనను పలకమనిన మాటలే నేను పలుకుచున్నాను, ఆయన చేయమనినటువంటి కార్యములనే నేను చేయుచున్నాను. నా ఈ జీవితము ద్వారా తండ్రిని మహిమపరుచున్నాను, తండ్రిని ఘనపరుచున్నాను అని ప్రతి విషయములో యేసయ్య తండ్రిని ఘనపరిచినట్లుగా, తండ్రిని విధేయించినట్లుగా ఆయన చెప్పుచూ ఉన్నాడండి. ఒకానొక సన్నివేశంలో మాకు తండ్రిని చూపించుము అని ప్రశ్నింపగా యేసయ్య అన్నాడు కదా, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే. అంటే ఈ మాటలలో తండ్రి వేరు, యేసయ్య వేరు అని కాదు, ఇద్దరు ఒక్కటే. ఎడబాయినటువంటి ప్రేమ, విడదీయరానటువంటి ప్రేమ, ఉండలేనటువంటి ప్రేమ. ఇక్కడ సమయము ఆసన్నమైనది. తండ్రి చేయి విడిచిపెట్టాలి. తండ్రి చేయి విడవకపోతే ఏం జరిగిద్ది? మరణము ఏ మనుష్యునికి రాదు. తండ్రి చేయి విడవకపోతే ఏ మనుష్యుడు మరణించడు. కానీ యేసయ్య పంపబడినటువంటి ఆలోచనయే, ఆ ప్రణాళికయే మరణించుట. మరణము తండ్రి చేయి పట్టుకుంటే రాదు, తండ్రి చేయి విడిస్తేనే మరణము. యేసుక్రీస్తు వారి ఆవేదన, ఆయన పడినటువంటి బాధ శిలువ శ్రమను గురించి కాదు, ఆయన పొందిన నిందల గురించి కాదు, ఆయన పొందిన దెబ్బలను గురించి కాదు, పెట్టబడిన ముళ్ళ కిరీటమును గురించి కాదు, కానీ తండ్రితో రానున్న ఈ ఎడబాటును గురించి
ఆయన ఆవేదన అంతా కూడా. మరి తండ్రి వైపు నుంచి కుమారుడిని చేయి విడచడానికి తండ్రి ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటాడు కదా. తన ప్రేమైనటువంటి కుమారుడిని నిందించినప్పుడు, కొట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, ముండ్ల కిరీటము పెట్టినప్పుడు, లోపలి వస్త్రములని సైతము తీసివేసినప్పుడు తండ్రి ఎంత ఆవేదన చెందుంటాడు కదా. సర్వాంగ సుందరుడైనటువంటి కుమారుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, సద్గుణశీలుడు, ఆయన పొందిన బహుమానం ఏంటి? తండ్రి తన కుమారుడిని తన కన్నుల ఎదుటే శిక్షించుండగా మౌనముగా ఉన్నాడండి. ఇక్కడ ఆలోచన చేస్తే తండ్రి యేసయ్యే చేయిని విడిచాడు, మనందరినీ పట్టుకున్నాడు. ఆ చేయిని విడిచింది మనలను పట్టుకోవటానికే. ఆ చేయి విడవకపోతే మనలను పట్టుకునే అవకాశము లేదు. ఒకరి చేయి విడిచి మనందరి చేయి తండ్రి పట్టుకున్నాడండి. చూసారా తండ్రి త్యాగము? చూసారా యేసయ్య ప్రేమ? చూసారా? కేవలము మనలను పట్టుకోవడానికి తన ప్రియమైనటువంటి కుమారుడిని ఆయన చేయి విడిచెను. విడిచటలోనే ఆయన మరణించెను. ఆయన విడవకపోతే మరణము రాదు. మరి ఇన్ని సంవత్సరాలలో నిన్ను రక్షించుట కొరకే తన కుమారుని చేయిని యేసయ్య చేతిని తండ్రి విడిచిపెట్టాడని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నన్ను పట్టుకోవటం కోసమే అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నిన్ను పట్టుకున్నటువంటి ఈ దేవుడిని, ఆ ప్రేమను అర్థము చేసుకొని నీతిగా, న్యాయముగా ఇవ్వబడినటువంటి రక్షణను, సమాధానాన్ని, స్వస్థతను, ఆత్మ అభిషేకాన్ని నిలుపుకున్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 5వ మాటగా యేసయ్య సిలువలో పలికినట్లుగా, నాకు దాహమగుచున్నది. ఈ మాట 2 విధాలైనటువంటి స్వభావాలను మనకు తెలియజేస్తుంది. మొదటిగా ఆయన మానవ స్వభావము, రెండవది దైవిక స్వభావాన్ని తెలియజేస్తుంది. 3 గంటల సేపు కలువరి సిలువలో మహావేదనను అనుభవించిన తర్వాత ఆయన మానవునిగా ఉండటం వలన దప్పికగొనెను. ఆయన 3 గంటల సేపు సిలువలో అలసిపోయి ఉన్నాడు. ఆయన శ్రమను, బాధలను, గాయములను పొందుకునే స్థితిలో దప్పిక అయి ఆయన చెప్పినటువంటి మాట, నాకు దాహమగుచున్నది. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతోటి మాట్లాడుతూ చెప్పుచున్నారు కదా, నాకు దాహమగుచున్నది అని. ఆయన సమరయ స్త్రీతో కూడా ఒక మాట చెప్పారు. అప్పుడు ఆ సంభాషణలో యేసయ్య అంటున్నాడు కదా, నేను ఇచ్చడి నీరు త్రాగినవాడు మరలా దప్పికగొనడు. ఇక్కడ ఆయనే జీవజల నది ఊటయై ఆయనకు దాహమగుచున్నది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క దప్పిక తీర్చుటకై కొట్టబడిన బండగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన నుండి జీవజలములు ఉబికెను. ఆ నీటిని త్రాగి వారు సంతృప్తులైరి. కానీ ఈ రోజున యేసుక్రీస్తు వారికే దాహమగుచున్నది. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలను మనం గమనించినట్లయితే, యేసయ్య తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయనకు దాహమగుచున్నదని, ఆయన ఆకలి కొనినని, ఆయన కన్నీరు విడుచుట మనము విని ఉన్నాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు పరిపూర్ణముగా మానవునిగా జన్మించను అని అనుటలో ఎటువంటి సందేహము లేదు. ఇక 2వ విధానాన్ని మనము ఆలోచన చేస్తే, దైవికమైనటువంటి స్వభావము. ఏమిటి ఈ స్వభావము అనగా, లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనములో
యేసయ్య చాలా స్పష్టముగా చెప్పుచున్నాడు. ఆయన వారితో, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసినది, అందుకనే నేను పంపబడితిని అని పలికెను. ఇక్కడ ఆయనకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఉన్నది, ఆయనకు ఇవ్వబడినటువంటి పని ఉన్నది. ఏమిటా పని అనగా, ఇదిగో దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ఇతర పట్టణములలో సైతము నేను ప్రకటింపబడవలసినది, అందుకొరకే నేను పంపబడితిని అని యేసయ్య చాలా స్పష్టంగా చెప్పారండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నట్లయితే, యేసు వారితో, నన్ను పంపిన వారిని చిత్తమును నెరవేర్చుటయు ఆయనను పనిని పరిపూర్తి చేయుటయే నా ఆహారము. మొదటి మాట, ఇందుకొరకే నేను పంపబడితిని, ఇదిగో నన్ను పంపిన వారిని చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము అని ఆయన తెలియచేస్తున్నాడు. ఆయన ఎందుకొరకు పంపబడ్డారండి అంటే, ఇదిగో చెదరున్నటువంటి గొర్రెలన్నింటినీ కూడా వెదకి రక్షించుటకే పంపబడెను. ప్రతి ఒక్క ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుట కొరకే ఆయన పంపబడెను. ఆత్మల భారము కలిగినటువంటి ప్రధాన యాజకుడు ఆయన. ఆయనకి ఇవ్వబడినటువంటి పనిని, ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను ఆయన నెరవేర్చెను. ఈ బాధ్యతలో ఆయన దాహముకొని ఉండగా ఆయనకి ఇవ్వబడింది ఏంటండి? చేదు చెరక. ఆయన అంగీకరింపలేనటువంటి చేదైనటువంటి నీటిని ఆయనకు అందించారు. ఈ చేదైనటువంటి నీరు ఎవరిని పోలి ఉన్నది? నీవు నేను కాదా? మన కొరకు ప్రయాసపడ్డాడు, మన కొరకు వెదికాడు, మనల్ని రక్షించటే ఆయన ఆహారముగా, ఆయన పనిగా, ఆయన బాధ్యతగా ఈ పనినంతటి నిర్వహిస్తే, కానీ మనమేమో ఇప్పటికీ లోకమని, ఇప్పటికీ ఆస్తిపాస్తులని, ధనమని, శరీరమని, లోకంలో ఉన్న అందచందములని, దీనిని కోసమే ప్రయాసపడుతూ చేదు చిరకగా మన జీవితం లేదంటారా? దేవుడు అంగీకరింపగలిగినటువంటి ఈ పరిస్థితిలో నీ జీవితం ఉన్నదా? ఆయన అంగీకరింపగలిగినటువంటి ఒక మాధుర్యమైనటువంటి నీటిగా నీ జీవితం ఉందా? ఇప్పటికీ పరివర్తన రాలేదు కదా, ఇప్పటికీ చేదు నీటిగానే ఉన్నాం కదా. మన ఆలోచనలు మారట్లా, మన అలవాట్లు మారట్లా, మన క్రియలు మారట్లా. ఇంతకీ మంచి నీటిగా, మంచి స్వభావాన్ని కలిగి మనము జీవించట్లా, ఆయన స్వభావంలోనికి మనము మార్చబడట్లా, ఇంకను చేదు చిరకవలే మనం ఉన్నామండి. ఈ రోజున ఆలోచించేద్దాం. నీ జీవితము ఆయన అంగీకరింపగలిగినటువంటి మాధుర్యము కలిగినటువంటి స్వభావాన్ని నీ జీవితము కలిగి ఉన్నదా? లేక ఇప్పటికి కూడా చేదు చిరకగా అంగీకరింపలేనటువంటి జీవితాన్ని నీవింకా జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ మాటలో ఆయన దాహమును తీర్చగలిగేటువంటి ఆత్మగా నీవు ఉండాలి. ఆయన బాధ్యతను నీవు భారముగా మోయగలిగినటువంటి పరిస్థితిలో నీవు ఉండాలి. ఆయన చెదిరినటువంటి గొర్రెలను వెదికి రక్షించినట్లుగా ఆ భారము నీవెత్తుకోవాలి. సకల ఆత్మలకు నీవు బోధకుడివై ఉండాలి. అనేక ఆత్మలను యేసుక్రీస్తు వారి కొరకు రక్షించేటువంటి స్థితిలో మనము ఉండాలి. అప్పుడు ఆయన దాహము తీర్చబడినట్లు. లేకుంటే ఆయన అంగీకరింపలేనటువంటి చేదు చిరకగా మన జీవితము ఉన్నది అని గ్రహిద్దాం. ఇప్పటికీ మారకపోతే, ఇప్పటికీ పరివర్తన రాకపోతే, పరివర్తన కలిగి ఆయన అంగీకరించగలిగినటువంటి ఒక ఆత్మగా, ఆయన అంగీకరింపగలిగినటువంటి ఒక మధురమైనటువంటి నీటిగా మన జీవితాన్ని మార్చుకుందాం. ఇక 6వ మాటగా యేసయ్య చెప్పుచున్నాడు కదా, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుచున్నాను అని యేసయ్య చెప్పినటువంటి 6వ మాట. మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోనే కలవాలి, కానీ తండ్రి ఇచ్చినటువంటి ఆత్మ తిరిగి తండ్రి చెంతకు చేరాలి. తండ్రి
అంగీకరింపగలిగిన పరిస్థితి ఏంటి? తండ్రి అంగీకరింపలేని పరిస్థితి ఏంటి? మనకు తెలుసు. లోకపు మాలిన్యములో, లోకపు పాపములో, లోకపు పోకడను అనుసరించి జీవించేటువంటి జీవితము ఆయనకు హేయకరము. విగ్రహారాధన హేయకరము, వ్యభిచారము హేయకరము, లోకము మోసపూరితమైనదని దాని ప్రకారము జీవించేవారు మరణింతురని వాక్యము మనకు తెలియచేస్తుంది. అంటే ఏ మనుష్యుడైతే విగ్రహారాధనలో, వ్యభిచారములో, లోకపు పోకడలో ఉంటాడో, లోకపు పాపాన్ని జరిగించు లోకమునకు బానిసగా ఉంటాడో, ఆ మనుష్యుడు మరణిస్తాడు. ఆ మనిషిని ఆత్మ తిరిగి దేవుని చెంతకు వెళ్ళదు అని వాక్యము మనకు తెలియచేస్తుంది. మరి యేసయ్య ఈ లోకములో ఎలా జీవించాడు? యేసయ్య పరిపూర్ణత కలిగి జీవించాడు. లోకపు మలినము అంటక జీవించాడు. ఆయన యందు ఎటువంటి దోషము లేదు. అట్టి జీవితము జీవించిన వాని ఆత్మ అంగీకరింపబడును. దేవుని వాక్యములో మనం వింటాం కదా, యేసుక్రీస్తు వారిని గురించి దివ్యరూపణ జరిగిన సమయంలో ఆకాశము నుండి ఒక స్వరము, ఇదిగో ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను గురించి నేను మిగుల ఆనందభరితుడనైతిని, ఈయనను మీరు ఆలకించండి, ఈయనను మీరు అనుసరించండి. ఎలా వచ్చిందండి ఆ ధన్యత? అంటే తనకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధతను కాపాడుకొనుట వలనే కదా. ఆయన అతి పరిశుద్ధుడు కనుకనే ఆయన చిందించినటువంటి రక్తము వలన, ఆయన అర్పించినటువంటి తన జీవితాన్ని, తన శరీరాన్ని బలి అర్పణగా, బలియాగముగా అర్పించడం వలననే మనకు విడుదల, విముక్తి వచ్చింది. ఆ అర్పణ దేవునికి అంగీకారముగా మార్చబడింది. మరి యొక్క బలి అవసరము లేనట్లుగా యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధతను కాపాడుకొనుట వలన అది లభించింది. మరి ఒకవేళ నీవు మరణిస్తే నీ ఆత్మ దేవుని చెంతకు వెళ్ళిద్ది అనే నమ్మకము నీవు కలిగి ఉన్నావా? దేవుడు అంగీకరింపగలిగిన స్థితిలోనే మన జీవితము, మన ఆత్మ ఉంటేనే పరలోక రాజ్యము చేర్చబడిద్ది. లేకుంటే ఆత్మ విడువబడేటువంటిది. విడువబడిన వానికి వచ్చేటువంటి తీర్పు, విడువబడిన వానికి వచ్చేటువంటి బహుమానము ఏ విధంగా ఉండబోతుందో మనకందరికీ తెలుసు. నిత్య అగ్ని. అక్కడ పురుగు చావదు, అగ్ని చల్లారదు. మరి ఆ పరిస్థితిలో ఉండాలనుకుంటున్నావా? లేక నీ ఆత్మ అంగీకరింపబడిన పరిస్థితిలో ఆయన ఇచ్చేటువంటి నిత్య బహుమానమును పొందుకునే స్థితిలో ఉండాలని ఆశపడుచున్నావా? అలా అయితే ఈ సమయం నుంచే లోకపు జీవితాన్ని విడిచిపెట్టు, వ్యసనములను విడిచిపెట్టు, బలహీనతలను విడిచిపెట్టు, సకల శోధనలను జయించగలిగినటువంటి శక్తి కలిగిన అభిషేకములో నువ్వు నిలబడు. నీ ఆత్మ తప్పక రక్షింపబడును. ఇక చివరి మాటగా యేసయ్య చెప్పుచున్నారు కదా, సమాప్తమైనది. సమాప్తమైనది అని అంటే ఆయనకు ఇవ్వబడినటువంటి బాధ్యతను, ఆయన కలిగినటువంటి భారమును సక్రమముగా నెరవేర్చి తండ్రికి ఆ పనినంతటిని కూడా అప్పగించున్నాడు. తండ్రి, నీవు నాకిచ్చినటువంటి ఈ పనిని నేను పరిపూర్తి చేసున్నానని యేసయ్య తన బాధ్యతను, తన పనిని తండ్రికి అప్పగించెను. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బాధ్యతనిచ్చాడు. ఈ బాధ్యతలను నిజముగా మనము నెరవేర్చున్నామా? సక్రమముగా నెరవేర్చున్నామా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక నాయకునిగా, ఒక అధికారిగా, ఇలా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బాధ్యతనిచ్చాడు కదా. ఈ బాధ్యతలో నీవు గెలిచావా? నీ పని దేవునికి ఇష్టముగా ఉన్నదా? ఆలోచన చేయి. నీకు ఇవ్వబడిన బాధ్యతను విస్మరించి లోకములో పడిపోయి
సంతోషములో పడిపోయి, సుఖములో పడిపోయి విస్మరించావా? ఆలోచన చేయి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో ఆయన చెప్పుచున్నారు కదా, పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో ఆయన చెప్పుచున్నాడు కదా, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. చూడండి, దేవుడు ఆయనకిచ్చినటువంటి పనిని ఆయన అంటున్నాడు కదా, నేను మంచి పోరాటాన్ని పోరాడా, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. తద్వారా ఆయన పొందుకునే బహుమానము గురించి ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతి కలిగిన న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ ఆయన అనుగ్రహించును. ఈ రోజున నీకివ్వబడినటువంటి బాధ్యతలో నీవు నమ్మకముగా పనిచేస్తే నీ కొరకై బహుమానము ఎదురు చూస్తూ ఉంది. నీకివ్వబడినటువంటి బాధ్యతను నెరవేర్చి చూడు. ఆ పనంతటిని కూడా యేసయ్యకు నువ్వు ఇచ్చి చూడు. అప్పుడు ఆయన సంతోషపడతాడు. మనకు తెలిసినటువంటి ఒక చక్కటి ఉపమానము, యజమానుడు తన 3 సేవకులను పిలిచి ఒకనికి 10, మరొకనికి 5, మరొకనికి 3 నాణెములను ఇచ్చి ఆయన దూరదేశమునకు వెళ్ళెను. తిరిగి వచ్చిన తర్వాత లెక్కలు సరిచూసుకుంటూ ఉండగా 10 నాణెములు పొందుకున్నవాడు, ఇదిగో నీవు నాకు 10 ఇచ్చుంటివి కనుక నేను మరి 10 చేశాను అన్నప్పుడు యజమానుడు ఎంత సంతోషపడ్డాడు. బలా నమ్మకమైన దాసుడా, ఆ నమ్మకమైన దాసుడవు నీవేనా? నీవు ఆ యొక్క ఒక ఔన్నత్యాన్ని, ఆ కీర్తిని పొందుకోవాలనుకుంటున్నావా? నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో నీవు నమ్మకముగా ఉండు. తప్పక నీ యజమానుడు నిన్ను గురించి సంతోషించి చెప్పేటువంటి మాట, బలా నమ్మకమైన దాసుడా. యేసయ్యను గురించి దేవుడు చెప్పినట్లుగా మనలను గురించి కూడా ఆయన తప్పక ఆ మాట చెప్పును. కానీ దానికి ముందుగా నీకు ఇవ్వబడిన బాధ్యతలో నీవు ఎంత నమ్మకముగా ఉన్నావు? నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక అధికారిగా, ఒక నాయకునిగా నీవు నీ బాధ్యతను నెరవేర్చున్నావా? ఆలోచన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రీస్తు ప్రభుని శ్రమలలో పాలు పొందుకుని మనమందరము కూడా ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకోవాలి, స్వస్థతను పొందుకోవాలి, విడుదలను పొందుకోవాలి. ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లవేళలా దేవాతి దేవునికే కలుగునుగాక. అందుకు మన జీవితములే మార్గముగా, మనమే అందుకు నిదర్శనముగా మార్చబడుదుముగాక. దేవుడు నా ఈ మాటలను మనందరి జీవితములో ఫలింపచేయునుగాక. ఆమెన్.